వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఇక ఈ రోజు వచ్చేసరికి మనందరికీ తెలిసిందే కోనసీమ రైల్వే గురించి. ఇది నరసాపురం నుంచి కోటిపల్లి వరకు అయితే ఈ రైల్వే లైన్ పనులు అయితే జరుగుతున్నాయి. దీనికోసం మనకి ఇక్కడ వశిష్ఠ నది, అలాగే వైనతేయ, మనకు అలా చూసుకుంటే ముక్తేశ్వరం, ఇక్కడ ఈ మూడు ప్లేసుల్లో కూడా బ్రిడ్జెస్ వేయవలసిన అవసరం ఉంది. దానికోసం ఎప్పటి నుంచి అయితే పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వచ్చేసరికి మనం చించినాడలో ఉన్నమాట. ఇది వశిష్ఠ నది మీద వేసే ఫస్ట్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి దీనికి 18 పిల్లర్లు వేశారు. 18 పిల్లర్లు కూడా పని అయిపోయినాయి. ఒక్క మధ్యలో ఒక పిల్లర్ ఆగినట్టుంది. ఒకసారి ఈ పనులు ఏ విధంగా అయినాయి ఏంటో చూసి ఇక్కడ నుంచి మొత్తం 3 బ్రిడ్జిల పనులు కూడా ఏ విధంగా అయినాయి ఏంటో ఈ వీడియోలో అయితే చూద్దాం. మనం ఇక్కడ చూడొచ్చు, ఇది A2 పిల్లర్. A2 పిల్లర్ అంటే స్టార్టింగ్ ఉన్నది A1 అంటారు, చివరిలో ఉన్నది A2 అన్నమాట. స్టార్టింగ్ వచ్చేసరికి అటు గొంతులో ఉంటుంది, ఇటు A2 వచ్చేసరికి మనకి చించినాడలో ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు మనం 18వ నెంబర్ పిల్లర్ అన్నమాట. అంటే ఇంచుమించు 1 నుంచి 18 పిల్లర్లు వస్తాయి. A1 A2 ఆ ఎండింగ్ ఈ ఎండింగ్ వస్తాయి అన్నమాట. ఒకసారి వశిష్ఠ నది దాకా వెళ్దాం. వశిష్ఠ నది దాకా వెళ్తే అక్కడ ఒక పిల్లర్ ఆగినట్టుంది, అది కూడా 6వ నెంబర్ పిల్లర్ అనుకుంటే. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆ పిల్లర్ పని ఎంతవరకు జరిగింది అనేది. మెయిన్ నదిలో ఉన్న పిల్లర్లు వచ్చేసరికి 5 పిల్లర్లు అన్నమాట. మనం చూడొచ్చు అక్కడ స్టార్టింగ్లో అక్కడ 5వ నెంబర్ పిల్లర్ ఉంది, అది 5వ నెంబర్ పిల్లరు. దాని పక్కన 6వ నెంబర్ పిల్లరే పని జరగలేదు, ఎందుకంటే అక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది ఒక్క పిల్లర్ కంప్లీట్ అయితే ఈ చించినాడు నుంచి దిండి వరకు ఉన్న ఈ పిల్లర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. కానీ అది కొంచెం బాగా లోతు ఎక్కువ ఉంటుంది అన్నమాట. అక్కడ ఇంచుమించు 40 అడుగుల దాకా లోతు ఉండడం వల్ల ఒక్క పిల్లర్ పని అయితే జరగలేదు. తర్వాత ఇదిగో మనం చూడవచ్చు మిగతా 10వ నెంబర్ పిల్లర్ వరకు నదిలో కంప్లీట్ అయిపోయినాయి. అది ఒక్క పిల్లరే కంప్లీట్ అవ్వాల్సి ఉంది. ఇక ఇదే విధంగా మనకి 3 బ్రిడ్జెస్లు కూడా ఏ విధంగా అయినాయి ఏంటి అనేది ఒక్క వీడియోలో చూద్దాం. ఎందుకంటే నేను స్టార్టింగ్లో 2 వీడియోస్ చేసినప్పుడు 2 కూడా అప్డేట్ ఇస్తూ ఉన్నాను, మధ్యలో ఇవ్వలేకపోయాను. ప్రస్తుతం చాలామంది అడుగుతున్నారు అన్నమాట ఈ 3 బ్రిడ్జెస్ ఎంతవరకు అప్డేట్ ఉందని. అందుకే ఈరోజు ఇక్కడి నుంచి మనం చించినాడ నుంచి స్టార్ట్ అయ్యి అలాగే మనకి పాసర్లపూడి చూసి ఆ తర్వాత ముక్తేశ్వరం దాకా వెళ్ళి ఈ 3 బ్రిడ్జిల పనులు ఏ విధంగా అవుతున్నాయి, ఇప్పుడు ప్రస్తుతం ఎలా జరుగుతున్నాయి లేదా ఇవన్నీ అయితే చూద్దాం. ఇక ఆ పని అయితే జరుగుతుంది, ఆ ఒక్క బ్రిడ్జ్ పని కూడా జరుగుతుంది ప్రస్తుతం. ఎందుకంటే ఇప్పుడు ఇది జూలై నెల ఎండింగ్, జూలై నెల కాబట్టి మళ్ళీ వరద నీరు వచ్చే అవకాశం ఉంది. ఈ వరద నీరు వస్తే ఈ నెల మళ్ళీ పెండింగ్ పడవచ్చు అన్నమాట పని. ఇక్కడ నుంచి చూడవచ్చు మనకి దిండి రిసార్ట్స్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చించినాడ రోడ్డు బ్రిడ్జ్. ఇది బ్రిడ్జ్ మీద ఉన్నమాట. ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి అటు వెస్ట్ గోదావరి ఇటు ఈస్ట్ గోదావరిని కలుపుతుంది. ఆ పక్కన మనకి చించినాడ, ఈ పక్కన వచ్చేసరికి రామరాజు లంక అన్నమాట. ఇక్కడ నుంచి ఒకసారి మనం ఈ రైల్వే బ్రిడ్జ్ పనులు చూస్తే అటు చూడొచ్చు. ఒకసారి మనం ఇందాక కింద వరకు వెళ్ళి అయితే చూసాము. ఇప్పుడు 6వ నెంబర్ పిల్లర్ కొంచెం వాలింది. ఇక్కడ ఇది 6వ నెంబర్ పిల్లర్ అన్నమాట, ఇది వాలింది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి జూలై నెల అన్నమాట. ఈ జూలై నెలలో కొంచెం వరదలు ఎక్కువ వచ్చి వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ 2 నెలలు అయితే పనులు ఆగొచ్చు. నెక్స్ట్ నుంచి మళ్ళీ పనులు స్టార్ట్ అయ్యి ఫాస్ట్గానే ఇక్కడ పనులు అయితే ఫాస్ట్గానే జరుగుతున్నాయి. మనం ఇప్పుడు కూడా చూడవచ్చు అక్కడ ఆల్రెడీ క్రేన్స్ అన్నీ రెడీగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం వాటర్ పెరిగింది, చూడు కలర్ కూడా మారింది కాబట్టి ఇది వరద నీరు అన్నమాట. ఇది ఉత్తప్పుడు అయితే ఈ కలర్లో ఉండదు నీరు, ప్రస్తుతం కొంచెం వరద నీరు వస్తుంది కాబట్టి కలర్ మారింది వాటర్. ఇప్పుడు మనం చించినాడ నుంచి పక్క గొంతు సైడ్ ఉన్నమాట. ఇది A1 పిల్లర్. ఇది ఇవన్నీ అయిపోయినాయి మనం అందరు చెప్పుకున్నట్టు. ఇది A1, అవతల మనం చూసింది A2 అన్నమాట. ఈ మధ్యలో ఉన్నది ఇక్కడ నుంచి 1 పిల్లర్. ఇది ఇవన్నీ చూడొచ్చు, ఇవన్నీ కూడా పనులు అయిపోయినాయి. 1 2 3 4 5 6వ పిల్లర్ కొంచెం వాలింది. ఇంక మిగతాదైతే చించినాడలో అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇదంతా అయిపోతే పైన వేస్తారంటే ఏమంటారండి బ్రిక్స్, అది అవి బయట వేసేసి పైన అతికించేస్తారేమో.
ఏమంటారండి పైన పెట్టేటిని? మీకు తెలదా? అంటే మనకి కోనసీమ రైల్వే పిల్లర్లన్నీ అయిపోతే ఈ బ్రిడ్జ్ ఇది వస్తుంది కదా, అంటే అందరూ ఎదురు చూస్తున్నారు దీనికోసం. అంటే ప్రస్తుతం ఈ పిల్లర్లన్నీ అయిపోయినాయి అంటారండి? ఇప్పుడు మనకి ఇది పాసెలపూడి టు బోడస్కూరు వైనితే నది మీద ఉంది. ఇది ఒక పిల్లర్ ఆగిందండి ఇక్కడ. ఈ సైడ్ గోదావరి సైడ్ అయిపోయి ఏటుకోటికి అవతల అవుతుంది. ఇంతకని అదొకటి ఆగింది. అవతల కనిమిది చూసారా, మొత్తం గోదావరి సైడ్ అంతా అయిపోయింది. అదే పెద్ద పని కదేమో అయిపోద్దేమోనండి. ఇంకేం గోదావరి వచ్చినా కూడా ఆటంకం ఉండదు, ఆ పనులు జరుగుతుంది. చించినాడులో ఒక 6వ నెంబర్ పిల్లర్ వరికిందండి. అంటే ఇప్పుడు అది మధ్యలో ఉంది, వాటర్ మధ్యలో. అదైతే మళ్ళీ 2 నెలల వరదలు వస్తాయి కాబట్టి ఆగిద్దేమో. 2 నెలలు కాదు, వద్దే 15 రోజులు. ఓకే, ఇది ఒకటి అయిపోతే పైన అన్ని ప్రస్తుతం అయితేనండి ఇవన్నీ అయిపోయినాయండి. అక్కడికే అదొకటే అది జరుగుతుంది ప్రస్తుతం. అది ఓకేనండి. అది కూడా ఏంటంటే ఏటుకొట్టుకి అవతల పిల్లలు పర్లేదు, ఏటుకొట్టు కింద నుంచి అని వెళ్ళటానికి కావాలి కాబట్టి అది వేస్తారు అనమాట. లాస్ట్ కింద నుంచి కారున్నా ఏదన్నా మనకి రాస్తా బాగోలని చెప్పేసి. ఓకేనండి. ఓకే, ఇవన్నీ బయట అతికించి పైన పెట్టేస్తారేమో వాటిని? లేదండి, అవి కిందనే వేస్తారండి. ఈ భీములు వీటి పైన అతుకుతారు కదా, ఇప్పుడు పైన ఎక్కింతారండి. అప్పుడు ఇంకా భీముల సెక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయ్యేటప్పటికి ఇదిగో ఈ ఇల్లు కానీ ఈ చెట్లు ఇవన్నిటికి అమౌంట్ ఇచ్చేసినట్టున్నారు కదా, ఇవన్నీ తీసేయవలసింది. ఇవన్నీ కంప్లీట్ తీసేయవలసింది. ఇది కానీ వాళ్ళది అక్కడ కాపాడుతుంది చూసారు, ఆ ఇల్లు కానీ రామాలయం కానీ ఇవన్నీ తీసేయాలన్నమాట. అయితే రామాలయం 19 తర్వాత 20ది ఇప్పుడు అవుతుంది. అంటే 3 అయిన తర్వాత ఇంకా నరసాపురం నుంచి ట్రాక్ వేయడం మొదలు పెడతారు. ఇంకా రాళ్ళు వేసుకుంటూ ట్రాక్ వేసుకుంటూ స్టార్ట్ చేస్తారు. ఇంకా దగ్గరికి వచ్చినట్టేలండి. డైరెక్ట్ మీది ఏది ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్తారంటే రేట్కి? ఇక్కడ వచ్చేసరికి 19వ పిల్లర్ ఉంది కదా, ఇక్కడ నుంచి లైన్గా చూడొచ్చు మనం. ఈ పిల్లర్లన్నీ పని అయిపోయినాయి. ఈ పాసర్లపూడి సైడ్ అయితే ఇది ఒక్క పిల్లర్ ఉందన్నమాట. వాళ్ళు చెప్పినట్టు ఇది ఒక్క పిల్లర్ పెండింగ్లో ఉంది. అది కూడా ఇది ఏటుకొట్టు అన్నమాట. రేపు వరద నీరు ఈ జూలైలో కొంచెం వరద వచ్చినా కానీ ఇక్కడ వరకు వస్తుంది వాటరు. ఎందుకని ఈ పని జరగడానికి అయితే ఇబ్బంది ఏమి ఉండదు. ఇది ఒక్క పిల్లర్ పెండింగ్ ఉంది. ఈ పక్క చూస్తే ఒకసారి ఆ సైడ్ నుంచి కూడా చూసి లాస్ట్గా ఏంటి అంటే మన ముక్తేశ్వరం దగ్గర కూడా అది కూడా పనులు ఏమన్నా జరుగుతున్నాయా, అన్నీ అయిపోయినాయా లేదా అది కూడా చూద్దాం. మనం ఇప్పుడు వచ్చేసరికి పాసెలపూడి నుంచి బోడస్కూరు సైడ్ వచ్చామన్నమాట. ఈ బోడస్కూరు సైడ్ నుంచి కూడా ఒకసారి లైన్గా చూడవచ్చు. స్తంభాలు పిల్లర్లన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా ఏటుగొట్టు అవతల ఒక్క పిల్లర్ పని జరుగుతుంది అన్నమాట. ఇంక ఇది ఒకటి అయితే ఇంక పిల్లర్లు మొత్తం కంప్లీట్ అవుతాయి. పని అయితే జరుగుతుంది ప్రస్తుతం. ఈరోజు మరి సండే కదా కొంచెం ఆపినట్టు ఉన్నారు. సార్ నమస్తే అండి. అంటే ఈ రైల్వే బ్రిడ్జ్లు 3 చూపిందాం ఒకే వీడియోలో అని చెప్పి చించినాడు నుంచి వస్తుంది అనమాట. చించినాడు తీసాను, నెక్స్ట్ పాసెలపూడి తీసాను, నెక్స్ట్ ముక్తేశ్వరం కదా అని ముక్తేశ్వరం వెళ్ళిన. ఇది ముక్తేశ్వరం నుంచి కాదు స్టార్టింగ్,
ఇది ఏ ఊరండి? ఇది సానిపల్లి లంక నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. A2 బ్రిడ్జ్ ఇక్కడ ఉంది అంటే A1 చివరిన ఉంటుంది అన్నమాట. ఈ గొట్టు నుంచి అంతే స్తంభాలన్నీ. ఓకే ఓకే. ఎన్ని ఉంటాయి అంటారు మొత్తం? ఇది చాలా పెద్దది అనుకుంటా కదండి ఇది? 36 అని నాకు చెప్పారండి. నేను 26 లెక్కటి నీ ద్వారా పనికొచ్చినప్పుడు ఇక్కడ 26 కనిపించింది మీకు. ఇంక ఎటువంటి నుంచి చూస్తే అంతేమో. చూస్తే పెద్ద గోదావరి పిల్లర్స్ అండి. ఓకే. ఈ ముందే అయిపోయినట్టు ఇది అంతా కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ వర్క్ అయిపోయింది. సానిపల్లి లంక. మేము ముందు ముక్తేశ్వరం వెళ్ళామన్నమాట, అక్కడి నుంచేమో అనుకుని. ఇది A2. మనం అంటే స్టార్టింగ్లో ఉన్న పిల్లర్ని A1, ఎండింగ్లో A2 అని వేసారు. మధ్యలో పిల్లర్లు కౌంట్ వస్తున్నాయి కాబట్టి చూడొచ్చు మనం A2. ఈ స్తంభం వచ్చేసరికి సానిపల్లి లంక అనే గ్రామంలో ఉందన్నమాట. డైరెక్ట్ ముక్తేశ్వరం వెళ్ళినా అక్కడ రేవుల నుంచి చూడడం తప్ప డైరెక్ట్ ఈ పిల్లర్స్ అయితే కనిపించవు మనకి. ఒకసారి ఆ పక్క వెళ్దాం. ఎటుకొట్టు నుంచి మిగతా పిల్లర్లు అన్నీ లైన్గా అంతే. ఇక మనం వచ్చేసరికి ఇప్పుడు ముక్తేశ్వరంలో ఉన్నామన్నమాట. మనం ముక్తేశ్వరం అన్నా కానీ ముక్తేశ్వరం రేవు వేరన్నమాట. ఇది వచ్చేసరికి ఇది ఒక లంక. ఇక్కడ నుంచి మనకి 43 స్తంభాలు ఉన్నాయి. అంటే చించినాడ దగ్గరగా 18 స్తంభాలు ఉంటాయి అన్నమాట, A1 A2 కాకుండా. అదేవిధంగా మనకి పాసెలపూడి టు బోర్డర్స్కూర్ కూడా 20 స్తంభాల వరకు ఉంటాయి, A1 A2 కాకుండా. ఇది వచ్చేసరికి A1 A2 కాకుండా 43 స్తంభాలు ఉన్నాయి. అంటే చాలా పెద్ద బ్రిడ్జ్ అన్నమాట. రైల్వే ఆ రెండింటికన్నా రెట్టింపు ఉంది ఈ బ్రిడ్జ్. ఇటు నుంచి వస్తుంటే ఆ చివరి వరకు లైన్గా స్తంభాలు కనిపిస్తాయి ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా ఇక్కడైతే మొత్తం పని ఎప్పుడో ఫినిష్ అయిపోయింది. ఇక రెండోది వచ్చేసరికి మనం బోర్డర్స్కూరుని మన పాసెలపూడి బోర్డర్స్కూరు బ్రిడ్జ్ వచ్చేసరికి అక్కడ ఒక స్తంభం పెండింగ్ ఉంది. అదే రకంగా చించినాడలో వచ్చేసరికి ఒక స్తంభం పెండింగ్ ఉంది. అయిపోతే ఇంకా ఈ పైన కలుపుకుంటూ వచ్చేస్తారు. ఆ తర్వాత అయితే రైల్వే ట్రాక్ పనులు ఉంటాయి అన్నమాట. ఇక ఇదండి పూర్తిగా మనకి చించినాడ నుంచి ఇక్కడ ముక్తేశ్వరం దాకా ఉన్న ఈ రైల్వేస్ బ్రిడ్జ్కి సంబంధించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.